కూటమి ఓటమి ఖాయం అన్నారు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. ఉప్పాడలోని అమీనాబాద్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ మీద జనానికి సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. జనం అంటే మేము, మేము అంటే జనం, అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారని చెప్పారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్షతో జగన్ను తిడుతున్నారని విమర్శించారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం అంటోన్న వంగ గీతతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉప్పాడకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ఇటు వంగ గీత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వంగ గీత ఉన్నారు. మేడం, రేపటితో ప్రచారం ముగియబోతా ఉంది. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. మొత్తం ఫ్యాన్ గాలి ఓరుతో ఉంది. రాష్ట్రం అంతా గాలి అంతా కూడా ఫ్యాన్కే ఉంది. ఫ్యాన్ గాలి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది ప్రజలకి, మచ్చుగా అన్నం పట్టుకోవాలంటే ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు చాలు. ఆ విధంగానే ప్రజలందరూ గ్రామాల్లో చెప్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం వస్తే మా పరిస్థితులు సచివాలయాలు, బ్యాంకులు, రోడ్డు మీద ప్రాణాలు పోవడం తప్ప అందంగా కొడుకులాగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానాన్ని దెబ్బతీశారు. వీళ్ళు మమ్మల్ని ఏం పరిపాలిస్తారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. గత 15 రోజుల నుంచి కూడా తాను పిఠాపురంలో లేరు, అంతా వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, సినీ ప్రముఖులందరినీ కూడా తిప్పి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనను ఎట్లా చూస్తారు? అంటే బహుశా ఆఖరి రోజు ఇంకా లాస్ట్కి వచ్చింది, ఆయన ప్రచారం పెట్టుకుని ఉండొచ్చు. అయినా కూడా జనంతో ఉండేది మేము ఒకటి, జనం మేము ఒకటి. పిఠాపురం నియోజకవర్గం ఒక కుటుంబం. వంగ గీత పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు ఎడదీయలేరు. పిఠాపురం కుటుంబం వంగ గీత అంటే పిఠాపురం కుటుంబం. నమ్మకం నా మీద, మా జగన్ మీద నమ్మకం, మా జగన్ గారి గవర్నమెంట్ మీద నమ్మకం. మేమైతే వాళ్ళకి మేలు జరుగుతుందని నమ్మకం, గౌరవం దక్కుతుందని నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఈరోజు జనం అంతా రేపు సోమవారం ఫ్యాన్ 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 అని గుద్దబోతున్నారు. 2014 ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు ఒక రకంగా జరిగాయి. కానీ 2024 ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద పోరుతో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కూటమి, మరొకసారి కూటమి కూడా రాబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఏమనుకుంటున్నారు? కూటమి జగన్ గారిని ఓడించాలని వచ్చారు వాళ్ళు. కూటమి లక్ష్యం ప్రజలకి మంచి చేయటం కాదు, జగన్ గారిని ఓడించడమే. బట్ కూటమి ఓటమి ఖాయం. కాబోయే ముఖ్యమంత్రి అత్యధిక మెజారిటీతో జగన్ గారే కాబోతున్నారు ముఖ్యమంత్రి. చివరిగా ప్రశ్న మేడం, మొన్న చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఇటు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఈర్ష్య, ద్వేషాలతో కూడిన, ఇప్పుడు జగన్ గారికి ప్రజల మీద ప్రేమ ఉంది, జగన్ గారికి ప్రజల మీద అభిమానం ఉంది, అందుకే మంచి మాటలు వస్తున్నాయి. వీళ్ళకి కక్ష, కోపం, కార్పణ్యం, అసూయ, ద్వేషం తప్ప మీరు ప్రతిపక్ష నాయకులు ఎవరిని చూసినా అలాగే మాట్లాడుతున్నారు. అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది, కాకినాడ పార్లమెంట్ వైసీపీ గెలుస్తుంది. ఓటమి ఖాయం. ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అత్యధిక మెజార్టీతో కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినటువంటి చంద్రబాబు మాటల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇటు వంగ గీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.